మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ సెక్షన్ లో పార్క్ లో పనిచేసే వాళ్ళం సార్. నా పేరు యు రాజేశ్వరి. మేము 60 రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేయడం జరుగుతుంది. కాకపోతే ఎప్పటికైతే ఇన్ని రోజుల నుంచి ఎవరు మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. అయినా రోజువారీ కూలీ ఇచ్చి పని చేయించుకుంటున్నామనే తప్ప మాకు తెలియపరుస్తున్నారు. కానీ మీ సమస్య ఏందో మేము చేస్తాము, మీరు మా వర్కర్లే కదా, మేము మీకు అండగా ఉంటామని చెప్పిన వాళ్ళంటూ ఎవరు లేరు మాకు ఇంతవరకు. నిన్న నుంచి మా మీద ప్రెజర్ ఎక్కువ చేస్తున్నారు. డ్యూటీలోకి జాయిన్ కాండి అంటున్నారు. మేము ఇన్ని రోజులుండి 1 నెల జీతం పోగొట్టుకొని ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే మాకు జీతం ఎవరు ఇప్పిస్తారు? స్టేట్ వేజ్ గా జరుగుతుంది సార్ అని నిన్న కమిషనర్ గారిని అడిగినాము. స్టేట్ వేజ్ గా అయితే ఎవరు చేస్తలేరమ్మా, ఒక 15 మున్సిపాలిటీలు మాత్రమే చేస్తున్నాయి అంటున్నారు. సరే, ఇప్పుడు మేము విధులలోకి వెళ్తే మిగతా వాళ్ళు ధర్నా చేసి జీతం పెంచుకుంటారు. తర్వాత మాకు జీతం ఎవరు ఇస్తారు? ఇంతకు ముందు మేము అట్లా చేసే జనవరి నెలలో మీరు పోండి డ్యూటీలకి మీ జీతం పెరుగుతుందంటే పోయినాము. ఇంతవరకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ గానీ లేదు. మళ్ళీ ఇప్పుడు మేము డ్యూటీలో పోతే మాకు ఎవరు అండగా ఉంటారో చెప్తే మేము కానీ డ్యూటీలలో జాయిన్ అవుతాం సార్. మేము 1000 రూపాయలు ఇచ్చి కానీ మేము వర్కర్లను పెట్టుకుంటామని చెప్పి మాకు వీడియో ద్వారా తెలపరిచినారు మేము ధర్నాలో కూర్చున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు మీకు అండగా మేము ఉంటామని ఆ వీడియో ద్వారానే మాకు తెలపరచమనండి. మేము విధులు లేకపోతాం. మా టెంట్ తీసేసేదానికైతే మేము ఒప్పుకోము. మేమైతే టెంట్ లో కూర్చుంటాము. టెంట్ తీసేసినా మేము రోడ్డుకి అడ్డం పడతాం. మాకేం విధవ పెన్షన్లు లేవు, అది ఏంది తల్లికి వందనం లేదు, మళ్ళీ ఇంట్లో ముసలి పెన్షన్లు లేవు. మేము ఎంప్లాయ్ అంట, ఏ ద్వారా ఎంప్లాయ్ అయినా ఎట్లా చూపిస్తారు? అంత ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. ఈమె కొడుక్కి అది ఏది డాక్టర్ సీట్ వచ్చింది, ఏ విధంగా చదివించుకోవాలి? ఫీజు కట్టకుంటే లక్షలలో ఫీజు మేము ఏ ప్రకారంగా తెచ్చి కట్టాలా? అప్పులు తెచ్చుకుంటున్నాము. ఈ నెల జీతం లేదు, అప్పించేటోళ్ళు అప్పియమంటున్నారు. మేము ఎట్లా బతకాలా? ఎవరిస్తారు మాకు అంత భరోసా ఇచ్చేటోళ్ళు? ఎవరైనా ఉంటే వచ్చి టెంట్ తీసేయమనండి, మేము ఒప్పుకుంటాము. లేకుంటే పోలీసుల ద్వారా పోతే మాకి లేదా సెక్షన్ లేదా మాకు? మేము లేబర్ కమిషనర్ కలిసడానికి మాకు లేదా? మేము కానీ కేసు పెడతాము. మళ్ళీ మేము అంత దూరం తీసుకుపోకూడదనే శాంతియుతంగా మేము చేసుకుంటున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ ప్రయత్నం చేయొద్దండి. మేము మా జీతం కోసం పోరాడుతున్నాం. మేము ఎవరిని కించపరచలేదు, ఎవరిని చిన్నగా చూడలేదు. మేము బీదవాళ్ళం. మా బీదవాళ్ళకి సాయం చేసే వాళ్ళు ముందుకు రమ్మని మేము కోరుకుంటున్నాం. నాకైతే ఇప్పుడు 60 రోజుల నుంచి చేస్తున్నాం మేము సమ్మె. ఇప్పుడు వచ్చి టెంట్ తీసేస్తామంటున్నారు. మేము ఒప్పుకోలేము. నా కొడుకుకైతే MBBS సీట్ వచ్చింది. ఇంతవరకు ఏం ఒత్తియలే మాకి. మా పిల్లని సరిగా వచ్చింది 25,000 వచ్చినాయి, అయినా నా కొడుకుకు రాలేదు. మేము అప్పు ఎవరు ఇస్తారు మాకి? ఎవరు ఇయ్యమని అంటున్నారు. ఎవరు కాలు పట్టుకోవాలా? మేము పింఛన్ కానీ తీసేసినారు. ఎట్లా బతకాలి? మేము 2 పిల్లలకి ఎట్లా చదివించుకోవాలి? ఒక కొడుకు ఒక బిడ్డకి ఏది రాకుండా చేసేసినారు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఒకవేళ ఇది టెంట్ తీసేస్తామంటే అంతే. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినారంట కదా సార్ తీస్తామని, ఎంఈ సార్ చెప్పినారంట. ఇప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తామని అంటున్నారు. మేమైతే ఇన్నే పెట్రోల్ పోసుకొని వస్తాం అంతే. ఇంజనీరింగ్ సెక్షన్ లో డ్యూటీ చేస్తున్నాం సార్. మేము 2000 కాడ నుంచి డ్యూటీ చేసినాం సార్. సుమారు 15 ఏళ్ళు అవుతుంది. నా భర్త నేను ఉంటుంది సార్. మా భర్త దానిపై 15 ఏళ్ళు అవుతుంది సార్. 15 ఏళ్ళ నుంచి మొన్నటి వరకు పింఛన్ వచ్చింది. పింఛన్ పోయింది సార్ పోయిన ప్రభుత్వంలో. మళ్ళీ నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. నేను 3 ఆడపిల్లలు ఏ విధంగా బతికించుకోవాలి? నాకు వచ్చే 13,000కి ఇంటి బాడిగ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, లేకుంటే తిన్నిక పెట్టుకోవాలా, పిల్లలకి పెట్టుకోవాలా? ఏ రకంగా చేసుకోవాలా సార్? ఏమన్నా సచివాలయంకి పోతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు ఏది వర్తించదమ్మా అని అంటున్నారు. మేము ఏ రకంగా బతకాలా సార్ ఆ 13,000కి? మాకు కొంచెం జీతం పెంచి మాకు ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది సార్. మాకి పింఛన్లు తీసేసి, విద్యా దీవెనలు తీసేసి, అమ్మబడి తీసేసి, అన్ని తీసేసే సార్. ఎట్లా బతకాలా సార్ 13,000కి? మేము ఏ రకంగా బతకాలా? మేము అడగడం న్యాయం అడుగుతున్నాం కదా సార్. అన్యాయం అయితే అడుగుతలేం కదా. జీతం పెంచండి సార్ అంటున్నాము. ఇన్నేళ్ళ సీనియారిటీ ఉంది, ఏం చేయనికా? ఇదేమన్నా పర్మనెంటా సార్? కాంట్రాక్ట్ బేసిట్ కింద ఇది. కూలలోకి పోతే కూలలోకి ఇస్తున్నారు కదా సార్. అసలుకి మా బతుకులు అంతా కత్వానం అయిపోయినాయా? పొద్దున్న వస్తాం, సాయంత్రం పోతాం సార్ ఇళ్ళకి. మేము మున్సిపల్ ఇంజనీర్ కార్మికులుగా గత 57 రోజులుగా మరియు ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి సమ్మె చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వము ఇంతవరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మొండి వైఖరిని నిర్వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి
మాకు న్యాయం చేయాలని, మాకు న్యాయం చేయకుండా మరి కమిషనర్ గారు మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి నోటీసులు జారీ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఈ విధంగా గనక ప్రభుత్వము మాకు న్యాయం చేయకుండా మిమ్మల్ని తీసేస్తామనే ధోరణిలో గనక చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా మా భార్య పిల్లలతో సహా ఉన్నామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి అదే విధంగా మరి ప్రభుత్వము ఎటువంటి న్యాయం చేయకుండా కేవలం 13,000 రూపాయలు జీతం ఇచ్చేటువంటి మాకు మరి సంక్షేమ పథకాలు గాని ఈ రకంగా ఏది కూడా మాకు వర్తింప చేయకుండా అన్యాయం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తాము. ఒకవేళ ప్రభుత్వం కనుక మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇదే రోడ్డు మీద ఇదే టెంట్ కిందనే మా భార్య పిల్లలతో సహా మేమందరం కూడా ఇక్కడే వచ్చి పెట్రోల్ అంటించుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని, అదే విధంగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. మరి రేపు పొద్దున రిటైర్డ్ అయిన తర్వాత మేము ముసలిళ్ళు అయ్యి మరి మేము ఎలా బ్రతకాలి? కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతుంటాము.